నమస్తే అండి శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు. సో అందరి మన్ననలు అలానే ప్రశంసలు కూడా అందుకున్నారు. ఏం చెప్తారు? మీరేమంటారు? ఒక మహిళగా ఆమె బడ్జెట్ నిన్న ప్రకటించిన దాంట్లో అందరికీ ఆమోదయోగ్యంగా దాదాపు ఆల్మోస్ట్ 90% హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు. ఎటువంటి కొత్త ప్రయోగాలు చేయాలా, ఎటువంటి ఆశలు చూపించలా, అధికారం పరమావధిగా అక్కడేం కనపడలా. కాకపోతే ఏంటంటే ప్రజలకి ఆశాజనకంగా ఒక మధ్యతరగతి బడ్జెట్ లాగా మధ్యంతర బడ్జెట్ ఉన్నది. అందుకే మధ్యతరగతి ప్రజలు కూడా ఆహ్వానం పలికేటట్టుగా. సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. ఎందుకంటే దీన్ని చూసుకుంటే మనం చాలా విపులంగా ప్రజలకు వాస్తవిక ఆదాయం 50% పైనే పెరిగిందనేది దీంట్లో స్పష్టంగా కనపడుతుంది. అంటే 50% వాస్తవిక ఆదాయం పెరగడం అంటే మామూలు విషయం కాదు. అంటే అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారని. అదే సమయంలో ప్రజల జీవన ప్రమాణం వల్ల దానివల్ల ఏంటి, వాస్తవిక ఆదాయం పెరగడం వల్ల జీవన ప్రమాణాలు కూడా పెరుగుతాయి. దాంట్లో అందరికీ ఆమోదయోగ్యం తీసుకురావాలంటే ఎవరు కూడా సాటిస్ఫై చేయలేదు, ఏ ప్రభుత్వం సాటిస్ఫై చేయలేదు. కాబట్టి ఇప్పుడు 2024, 2025 ఎలక్షన్స్ ఇది కాబట్టి ఈ మధ్యంతర బడ్జెట్లో ఏం ప్రకటిస్తుంది అని చెప్పి అటు పారిశ్రామిక రంగాలు కావచ్చు, రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, అనేక వాళ్ళు కూడా వెయిట్ చేశారు. ఎవ్వరూ ఊహకు అందకుండా ప్రాధాన్యత ఏ రంగాలకు ఇవ్వాలో, ఆరోగ్యం పరంగా కావచ్చు, రైతులు కావచ్చు, యువతకు కావచ్చు, అన్నీ చాలా పారామీటర్స్ పర్ఫెక్ట్గా తీసుకున్నారని మనకు స్పష్టమవుతుంది. ఎందుకంటే ఈ బడ్జెట్లు ప్రవేశపెట్టేటప్పుడు అది రాష్ట్ర బడ్జెట్ అయినా కావచ్చు, దేశానికి సంబంధించిన బడ్జెట్ అయినా మనం చూస్తూ ఉంటాం, డిబేట్లు నడుస్తూ ఉంటాయి సోషల్ మీడియాలో లేకపోతే శాటిలైట్ ఛానల్స్లో. బట్ ఇక్కడ మనం చూస్తుంటే కాస్త పాజిటివ్ వైబ్స్ తో అందరూ మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ప్రశంసలు ఎక్కువ ఉన్నాయి. బడ్జెట్లు చాలా చక్కగా, డెఫినెట్గా చాలా మంది రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఈ బడ్జెట్ చాలా అనుకూలంగా ఉంది, సానుకూలంగా ఉందని చెప్తున్నారు. ఎందుకంటే ఈ బడ్జెట్లో రక్షణ రంగానికి, అంటే దేశంలో రక్షణ రంగం అతి కీలకంగా ఉన్నప్పుడు అన్నీ మంచిగా ఉంటాయి. మన రక్షణ రంగం పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు అన్నీ బాగుంటాయి. దాదాపు 6.2 లక్షల కోట్లు ఒక రక్షణ రంగానికి కేటాయించారు. అది చాలా మంచి గుడ్ మూవ్గా. మనం దేశ రక్షణ బాగుంటేనే కదా మిగతా అన్నీ బాగుండేది. ఆ తర్వాత రైల్వేలకు వచ్చి 2.55 లక్షల కోట్లు కేటాయించారు. అది గుడ్ మూవ్. తర్వాత హోంశాఖకి 2.3 కోట్ల రూపాయలు, అంటే 2,03,000 కోట్లు. అంటే తర్వాత హోంశాఖతో పాటు గ్రామీణాభివృద్ధి అంటే రైతులు, గ్రామీణ ప్రాంత ప్రజల కోసం 1.77 లక్షల కోట్లు కేటాయించారు. దీనితోటి ఆహారము, ప్రజా పంపిణీ, ప్రతి ఒక్కరు కూడా ఫుడ్ దొరకాలి, దానికి సంబంధించిన ఆ ప్రజా పంపిణీ పథకాలకి 2.13 లక్షల రూపాయలు కోట్లు కేటాయించారు. తర్వాత వ్యవసాయం, రైతు సంక్షేమం, ముఖ్యంగా ఏంటంటే దేశానికి వెన్నెముక 62% మంది వ్యవసాయం మీద ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా 1.27 లక్షలు కేటాయించారు. ఇవన్నీ కూడా చూసుకుంటే మెయిన్ సాంప్రదాయబద్ధతో పాటు ఆధునికతను జోడించి టెక్నాలజీని అందిపుచ్చుకోవటం, మధ్యధర దళారులను తీసుకువేయటం, తర్వాత రైతులకు గిట్టుబాటు ధరలు, తర్వాత వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు కలపడం గతంలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా ఈ 9 సంవత్సరాల కాలంలో మోడీ గారు మంచి సంస్కరణలు తీసుకొచ్చారని మనం అనుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు చూసామండి, 70 సంవత్సరాల తర్వాత మన కాశ్మీర్లో మన జెండా ఎగరటం చూసాం. అది ఎవరైనా కాంగ్రెస్ ప్రభుత్వంలో జరగగలిగిందా? అది లేదు. మన జ్ఞానవాపి మసీదులు కూడా దాని కింద హిందూ దేవాలయం ఉంటే దానిపైన కట్టారని చెప్పేసి ఆర్కియాలజికల్ సర్వే చెప్పారు. అది కూడా ఫస్ట్ దానికి కూడా కోర్టు పర్మిషన్ తీసుకొని ఈరోజు అక్కడ దీపం వెలిగించే పరిస్థితి వచ్చిందంటే గతంలో ఏ ప్రభుత్వాలైనా దృష్టి పెట్టియా? ఎందుకు పెట్టలే? ప్రధాన సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ ఫస్ట్ 5 సంవత్సరాలు క్లియర్ చేశాడు. ఈయన అందరం మన్ననలు పొందాడు. మిగతా డిమానిటైజేషన్ చూసుకోండి, చాలా విమర్శించారు. తర్వాత ఏమైంది? ఒక మంచి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత దేశ రక్షణకు సంబంధించి ప్రాధాన్యత ఇచ్చాడు. ఆ తర్వాత వ్యవసాయ రంగానికి, ఆ తర్వాత మహిళలకి, తర్వాత స్కూల్ పిల్లలకి, తర్వాత ఎప్పటికప్పుడు రిక్రూట్మెంట్ ఇవ్వడం కావచ్చు, ఉద్యోగాలు. గత ప్రభుత్వంలో ఒకటండి, ఈ 10 ఇయర్స్లో దాదాపు 9 ఇయర్స్ దాటిపోయింది అనుకోండి, ఎప్పుడు కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా, ఎటువంటి తీవ్రవాద దాడులు జరగలేదు, దేశ రక్షణ విఘాతకరిగే కార్యకలాపాలు ఎక్కడికక్కడ లా అండ్ ఆర్డర్ లైన్లో పెట్టారు. దేశవ్యాప్తంగా ఎక్కడ ఇన్సిడెంట్ జరిగినా, ఎందుకంటే 145 కోట్ల జనాభా, ప్రపంచంలోనే నెంబర్ 1 ప్లేస్లో ఉన్నాం, చైనా దాటి వచ్చాం. అటువంటిది అన్ని కులాలు, మతాలు, వేల సంస్కృతి నిలయం. అటువంటి ఈ దేశంలో ఇటువంటి పరిస్థితులు రావడం అంటే బడ్జెట్ చాలా కీలకమవుతుంది. ఇటువంటి ఈ సమయంలో ఎలక్షన్ టైంలో నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ అభివృద్ధి లక్ష్యంగా ఉందనేది అందరూ కూడా యాజ్ అ లామెన్గా కాదు, మీకు కూడా అందరికి కూడా ఆమోదయోగ్యంగా ఈ బడ్జెట్ కనపడుతుంది అనేది మనం చెప్పుకోవాలి. సాధారణంగా బడ్జెట్లు ప్రవేశపెట్టేటప్పుడు రాష్ట్రాలకు సంబంధించి కొన్ని విమర్శలు వస్తూ ఉంటాయి. అంటే బీజేపీ అంటే ఏదైతే అధికారంలో ఉందో ప్రభుత్వము, ఆ ప్రభుత్వ పాలిత ప్రాంతాల రాష్ట్రాలకు ఒక రకంగా ఉంటూ ఉంటుంది, మిగిలిన రాష్ట్రాల మీద కాస్త శీతకన్ను వేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ సాధారణంగా చూసేది, బట్ ఇక్కడ మనం చూడొచ్చు అలాంటిది ఏది లేకుండా, రైట్, అంటే అందరికీ సమన్యాయం జరిగేలాగా అన్ని వర్గాల వారికి, అన్ని శాఖల వారికి సముచిత స్థానం కల్పించే విధంగా ఈ బడ్జెట్ ఉంది అని
అనలిస్టులు చెబుతూ ఉన్నారు, పెద్దలు కూడా చెబుతూ ఉన్నారు. అవునండి, డెఫినెట్గా మీరు అన్నట్టు ఇప్పుడు ఎలక్షన్ అనేది ఆ రోజు వరకు అప్పుడు వరకే ఉండాలండి. ఆ తర్వాత ఆ రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం రాష్ట్రం మధ్య సక్రమ సంబంధాలు ఉంటే ఆ రోజున సర్కారీ కమిషన్ కావచ్చు ఏం చెప్పింది వీళ్ళిద్దరి మధ్య అనుసంధానంగా ఉన్నప్పుడు సమస్యలు తీర్చుకున్నప్పుడు హ్యాపీగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఆ రాష్ట్రం ఎదుగుదల ఉంటుంది. అదేవిధంగా కేంద్రంలో కూడా వీళ్ళ యొక్క రాష్ట్ర యొక్క ఇది నుంచి కేంద్రానికి రావాల్సిన కేంద్రాలు ఉంటాయి. అప్పుడు మీరన్నట్టు రాజకీయ పార్టీలు ఏదైనా కావచ్చు సెంటర్లో ఉన్నది, రాష్ట్రాలతో సఖ్యత ఉండాలి వాళ్ళతో. Right. వాళ్ళతో విభేదిస్తే గతంలో ఏం చేశారు కేసీఆర్ గారు, సెంట్రల్తో మోడీ గారిని విభేదించాడు. అందువల్ల రాష్ట్రానికి కావాల్సిన ప్రత్యేక హోదా ఇది చాలా ప్రాజెక్ట్స్కి జాతీయ హోదా కల్పించమన్నారు, అవి తీసుకురాలేకపోయారు. సెంట్రల్ నుంచి కావాల్సినవి కూడా ఎప్పటికప్పుడు స్పందించలేకపోయారు. నిధులు అందువల్ల తెచ్చుకోవడంలో ఫెయిల్ fail అయ్యారని అయ్యారు. చెబుతూ ఉంటారు. దాంట్లో భాగంగా ఇప్పుడు ఏంటంటే ఒక స్టెప్ ముందుకేసి రేవంత్ రెడ్డి గారు ఒక సహృద్భావ వాతావరణంలో ఉండాలని చెప్పి చక్కగా ఆయన నుంచి డిప్యూటీ సీఎంతో కలిపి మోడీ గారిని కలవటం ఒక మంచి వాతావరణంలో యాక్చువల్గా వచ్చింది. చెప్పాలంటే మనం ప్రధాన రైవలరీ నడిచేది ఈ రెండు పార్టీలకి, అవునండి. బీజేపీకి అండ్ కాంగ్రెస్ కి. బట్ ఇక్కడ కూడా మనం ఒక సఖ్యతను చూస్తూ ఉన్నాం, ఒక ఫ్రెండ్షిప్ ని చూస్తూ ఉన్నాం. చూస్తున్నాం. ఇప్పుడు తమిళనాడులో చూసుకోవచ్చు, తర్వాత వెస్ట్ బెంగాల్ కావచ్చు, కేరళ కావచ్చు, ఈ 3 రాష్ట్రాలు ఎక్కువగా మోడీ గారికి వ్యతిరేకించే ఉంటాయి. ఆ రాష్ట్రాలు కూడా మనల్ని పొందుతున్నారంటే, ఆ రాష్ట్రాల ఆర్థికవేత్తలు కూడా ఈ బడ్జెట్ని ఆహ్వానిస్తున్నారంటే ఒక మంచి జరిగిందనే కదా. రాష్ట్రాలు కూడా సరైన ప్రాధాన్యత ఇస్తున్నారు. బీజేపీ పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులకి ఆ రాష్ట్రాలకు ఇంపార్టెన్సే కాకుండా ఇప్పుడు మిగతా రాష్ట్రాలు కూడా సరైన ప్రాధాన్యత ఇస్తున్నారనేది ఈ బడ్జెట్ నుంచి మనం స్పష్టంగా మనకు సాధారణంగా ఎలక్షన్స్ స్టంట్స్ గా కూడా బడ్జెట్లు మనం చూస్తూ ఉంటాం. అవునండి. సో దీన్ని కూడా అట్లానే చూడొచ్చు. అంటే ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి ప్రజల మన్ననలు పొందుకోవాలి కాబట్టి ఈ విధంగా చేశారు అనుకోవచ్చు. కాదండి, ఇక్కడ ఏంటంటే నాయకుడు దేశాన్ని పరిపాలించే నాయకుడు మంచిగా ఉన్నప్పుడు అన్నీ మంచి జరుగుతాయి. ఆయనకు అనుగుణంగా, ఆయన ఆశయాలకు అనుగుణంగా దేశ రక్షణ కోసం, దేశ భవిష్యత్తు కోసం ఆర్థికంగా అగ్రభాగాన ఈ ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయి. అమెరికా ఉంది, రష్యా ఉంది, జపాన్ ఉంది, జర్మనీ ఉంది. ఆ దేశాలు సరసన నిలబడాలంటే, చైనా నిలబడాలంటే ఆర్థికంగా మనం మరింత పుంజుకోవాలి. ఇప్పుడు గుజరాత్ ఉన్నది, ఎందుకు ఈ విధంగా మినీ వరల్డ్ లాగా తయారైంది తీర ప్రాంతంతో పాటు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఎందుకు డెవలప్ కాల, ఏంటంటే రాష్ట్రాల మధ్య సఖ్యత ఉండాలి. పారిశ్రామికవేత్తలు కూడా అందిపుచ్చుకోవాలి. మన దేశ పారిశ్రామికవేత్తలే ప్రపంచంలో అనేక దేశాలు ప్రాజెక్టులు కడతా ఉన్నారు, విమానాశ్రయాలు కడతా ఉన్నారు. దాన్ని అందిపుచ్చుకొని ముందుకెళ్ళాలి. కేంద్రం రాష్ట్రాలకు కూడా మంచి చేయాలి అనే ఆలోచన వాళ్ళకు ఉండాలి. అదేవిధంగా ఇక్కడ మీరు అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఈ బడ్జెట్ అనేది సమతౌల్యం పాటించినప్పుడు అందరూ మన్నలు పొందగలుగుతారు. అది లోపించినప్పుడు విమర్శలు వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఓవరాల్గా ఏంటంటే 90% ఆహ్వానం పలుకుతున్నారు కాబట్టి ఒక మంచి బడ్జెట్ ప్రవేశపెట్టారనేది ఆ ఫీల్ అనేది ప్రజల్లో కలుగుతుంది. అంటే ఈ బడ్జెట్ అందరినీ స్వాగతించింది, మెప్పించింది. రైట్. థ్యాంక్ యూ సో మచ్.